కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. పారుతో కలిసి మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన జోష్న. కంపెనీ సీఈఓగా జోష్న పేరు ప్రకటించిన శివనారాయణ. షాక్ అయిన కార్తీక్, శ్రీధర్. ఈసారి దీప తలరాత ఎవరూ మార్చలేరన్న పారు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. మరోసారి దక్షిణామూర్తి గురించి అడగకండి అని ఫుల్ సీరియస్ అవుతుంది కాంచన. అలాగే కంపెనీ వ్యవహారాలు కూడా దూరంగా ఉండమని కార్తీక్తో చెప్పి వెళ్ళిపోతుంది కాంచన. ఎందుకు బావా, తాత పేరు ఎత్తగానే అందరూ ఇంత సీరియస్ అవుతున్నారు? నాకు తాత ఉన్నాడని తెలిసాక వివరాలు తెలుసుకోకుండా ఎలా ఉండాలి అని అడుగుతుంది దీప. చూసావు కదా, ఇక ఆ విషయం గురించి వదిలేయి. మనకు ఇప్పటికే చాలా సమస్యలున్నాయి. ముందు వాటిని పరిష్కరించాక ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం అంటాడు కార్తీక్. మరోవైపు దక్షిణామూర్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే జోష్న టిఫిన్ ప్లేట్తో వచ్చి మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. సుమిత్రపై తనకు చాలా ప్రేమ ఉందని మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రేమగా సుమిత్రకు టిఫిన్ తినిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా కంపెనీ సీఈఓ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. సీఈఓ పోస్ట్ గురించి నీకు అవసరం లేదు అంటాడు శివనారాయణ. తన మనసులో మాట చెప్పనివ్వండి మావయ్య గారు అంటుంది సుమిత్ర. 1 నెలలో నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. అలాగే కంపెనీకి కొత్త సీఈఓ కోసం చూస్తున్నారు. ఆ ఇద్దరు ఒక్కరే ఎందుకు కాకూడదు అని అంటుంది జోష్న. టెంపరీగా నేను సీఈఓగా ఉంటాను అని తల్లి ముందు తన కోరిక బయటపెడుతుంది. జోష్ననే సీఈఓగా ఉండాలని సుమిత్ర శివనారాయణను ఒప్పిస్తుంది. తర్వాత కార్తీక్, జోష్న కారులో వెళ్తూ ఉంటారు. సీఈఓ ఎవరో తెలుసా బావా అని అడుగుతుంది జోష్న. నువ్వైతే కాదు అంటాడు కార్తీక్. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వే సీఈఓ అవుతావు అంటుంది జోష్న. తొందరపడుకు, చేస్తాను, నెల రోజులు ఓపిక పట్టు అంటాడు కార్తీక్. నా మెడలో నువ్వు తాలి కడుతుంటే దీప నా జడ ఎత్తి పట్టుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా అంటుంది జోష్న. పగటి కలలు కనుక జోష్న అంటాడు కార్తీక్. తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. బావ ఇక్కడ ఉంటే నేను అనుకున్నది జరగదు అని మనసులో అనుకున్న జోష్న కార్తీక్ని పిలిచి కారులో ఫోన్ మర్చిపోయాను తీసుకురమ్మని అబద్ధం చెప్పి పంపిస్తుంది. జోష్న సైగ చేయగానే ఒక బోర్డు మెంబర్ లేచి కంపెనీకి కొత్త సీఈఓ ఎవరు అని శివనారాయణను అడుగుతాడు. మరోవైపు కారులో ఫోన్ కోసం వెతికిన కార్తీక్ ఇదంతా జోష్న ప్లాన్ అని అర్థం చేసుకుని ఫాస్ట్గా వస్తుంటాడు. అప్పటికే శివనారాయణ సీఈఓ బాధ్యతలు జోష్నకు అప్పగిస్తాడు. ఆ మాట విన్న కార్తీక్ షాక్ అవుతాడు. నువ్వు ఇది ఊహించలేదు కదా బావా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నది సాధించినప్పుడు వచ్చే కిక్కే వేరు అని సంతోషంతో గాల్లో ఎగిరిపోతుంది జోష్న. వెంటనే దీపక్ కాల్ చేసి సుమిత్రకు ఫోన్ ఇవ్వమని చెప్తుంది. సుమిత్ర ఫోన్ తీసుకున్నాక స్పీకర్ ఆన్ చేయమని చెప్పి తనకు సీఈఓగా బాధ్యతలు అప్పగించారని సంతోషంతో కేకలు వేస్తుంది. అది చూసి సుమిత్ర మురిసిపోతుంది. పారు సంతోషాన్ని బయట కనబడకుండా కవర్ చేస్తుంది. ఒసే దీపా, ఆ రోజు నీ తలరాత ఆ కుబేర్గాడు మార్చాడు కానీ ఈ రోజు నీ తలరాత మార్చడానికి ఎవ్వరూ రారు అని మనసులో అనుకుంటుంది పారు. మరోవైపు కార్తీక్, శ్రీధర్ శివనారాయణతో మాట్లాడుతూ ఉంటారు. మనం అనుకున్నది ఇది కాదు కదా తాత అంటాడు కార్తీక్. ఆల్రెడీ కంపెనీకి నష్టం చేసిన వ్యక్తికి మరోసారి బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అంటాడు శ్రీధర్. ఈ నిర్ణయం వెనుక 2 కారణాలున్నాయి అంటాడు శివనారాయణ. ఒకటి, బయట వాళ్ళను సీఈఓగా చేస్తే బోర్డు మెంబర్స్ బయటకు వెళ్తామన్నారు. రెండోది, తను సీఈఓ కావాలనే కోరికను జోష్న తన తల్లితో నా ముందే బయటపెట్టింది అంటాడు శివనారాయణ. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.